తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3 రోజులుగా శ్రీవారి ఆలయంలో స్వప్నన తిరుమాంజనాలు, హోమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఘనంగా పవిత్రోత్సవాలు నిర్వహిస్తామంటున్న శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా స్వామివారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ప్రత్యేకంగా స్నపన తిరుమంజనాలు కావచ్చు, ప్రత్యేక హోమాలు కావచ్చు, ప్రత్యేకంగా స్వామివారికి పూజలు సైతం నిర్వహిస్తున్నారు. ఇటు టీటీడీ అధికారులు, స్వామివారి ఆలయ అర్చకులు. అంటే ప్రధానంగా పవిత్రోత్సవాలు ఎందుకు చేస్తారు, దేనివల్ల స్వామివారికి మేలు అనే దానిపై తెలపడానికి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, ముఖ్యంగా ఈ పవిత్రోత్సవాలు ఎందుకు చేస్తారు? ముఖ్యంగా పవిత్రోత్సవాలు 3 రోజుల పాటు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు? ముఖ్యంగా ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో శ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో అనేక వేల సంవత్సరాల నుంచి స్వామివారి కైంకర్యాలు శ్రీ వికనర్ష మహర్షి వారు రచించిన గ్రంథాల ద్వారా వైఖానస ఆగమోక్త ప్రకారంగా పూజలు, ఇతర ఉత్సవాలు, విశేష కైంకర్యాలన్నీ కూడా నిర్వహించబడుతూ ఉంటాయి. అందులో భాగంగా శ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్తంలో చెప్పబడిన విధంగా 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తే ఆ సంవత్సరంలో జరిగిన సమస్త దోషాలు తొలగిపోయి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారన్నది ఈ పవిత్రోత్సవాల సందర్భంగా మనకు ఆగమ శాస్త్రాల్లో చెప్పబడింది. అట్లా తిరుమల క్షేత్రంలో ఈ పవిత్రోత్సవాలను ప్రతి ఏటా శ్రావణ మాసంలో శ్రావణ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశితో పూర్తి అయ్యే విధంగా 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ 3 రోజుల పాటు విశేషమైన హోమాలు, ప్రతిరోజు ఉత్సవమూర్తులకి స్నపన తిరుమంజనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏకాదశి రోజున, దానికి ముందు రోజు దశమి రోజున స్వామివారికి ఈ పవిత్రోత్సవాల్లో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా సేనాధిపతి వారు వసంత మండపానికి వేంచేసి పుణ్యాహవచనము, మేదిని పూజ సమర్పించి ఆ మేదిని పూజలో సేకరించిన పుట్టమన్నుతోటి ఆలయంలో కళ్యాణ మండపంలో అంకురార్పణ వేదారంభంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు ఏకాదశి పర్వదినం రోజున స్వామివారికి విశేషమైన హోమాలు, స్నపన తిరుమంజనం, పవిత్ర ప్రతిష్ఠ జరుగుతుంది. రెండవ రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా ద్వాదశి. ఆ ద్వాదశి రోజున యథావిధిగా ఉదయం విశేషమైన హోమాలు, స్నపన తిరుమంజనం, పవిత్రాలకు విశేషమైన జప్యాన్ని సమర్పించి ఆ పవిత్రమైన పవిత్రాలన్నీ కూడా మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి, ద్వారపాలకులకి, గరుడాల్వారి వారికి, వరదరాజస్వామి వారికి, నరసింహస్వామి వారికి, సేనాధిపతి వారికి, భాష్యకారుల వారికి, పోటు తయారులకి, ఆలయంలో ఉన్న ఇతర దేవతామూర్తులందరికీ, ఉపాలయాల్లో దేవతామూర్తులందరికీ కూడా ఈ పవిత్రాల సమర్పణతోటి రెండో రోజు కార్యక్రమం పూర్తి అవుతుంది. రాత్రి యథావిధిగా విశేషమైన హోమాలు, 3వ రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా విశేషమైన హోమాలు, స్తంభన తిరుమంజనం, ఆ రోజు ఉదయం కార్యక్రమాలు పూర్తి అవుతాయి. సాయంకాలం విశేషమైన హోమాలు, మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఈ 3 రోజుల పాటు పవిత్ర మండపంలో మనం ఈ హోమశక్తినంతా ఆవాహన చేసి ఉన్న కలశము, ఉత్సవమూర్తులతో పాటు పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మేళతాళాలతో ఊరేగింపుగా గర్భాలయానికి చేరుకొని ఆ కలశంలోని శక్తినంతా కూడా స్వామివారికి ఆవాహన గావించి ఈ సంవత్సర జనిత సర్వదోష పరిహార్థంగా విశేషమైన ప్రార్థనలు జరిపి అర్చక బహుమానంతో ఈ యొక్క పవిత్రోత్సవం 3 రోజుల కార్యక్రమాలు పరిసమాప్తమవుతాయి. ముఖ్యంగా పవిత్రోత్సవాలని ప్రధానంగా భక్తులు భారీ స్థాయిలో స్వామివారి దర్శనానికి వచ్చే సమయంలో కొన్ని ఆర్జిత సేవలు బంద్ అయిపోవడం, అంటే ఆర్జిత సేవలు చేయకపోవడం మంచిది అంటారు. అంటే ఎందుకంటే ఈ పవిత్రోత్సవాలు జరుగుతున్న సమయంలో స్వామివారికి నిత్య కళ్యాణం చేస్తుంటారు, నిత్య కళ్యాణం జరగడం లేదు అనేది భక్తులు అనుకుంటారు. దానికి గురించి మీరేం చెప్తారు? అంటే మనకి స్వామివారికి విశేష ఉత్సవాలు జరిగినప్పుడు, బ్రహ్మోత్సవాల్లో అట్లాంటప్పుడు కూడా కళ్యాణోత్సవాలు, ఇతర ఆర్జిత సేవలు రద్దు అవుతూ ఉంటాయి. అట్లాగే పుష్పయాగం జరిగే కార్యక్రమాల్లోనూ, ఇతరత్ర ఆగమోక్తంగా జరిగే కార్యక్రమాల్లో ఆర్జిత సేవలు రద్దు చేయడం అనేది ఆగమ శాస్త్ర సమ్మతమే. మన తిరుమలలో కూడా అదేవిధంగా ఎన్నో సందర్భాల్లో ఆర్జితంగా భక్తుల కోసమని జరిపే సేవల్ని ఆర్జిత సేవలు అంటారు. స్వామివారికి జరగాల్సిన విశేష సేవలన్నీ కూడా యథావిధిగా నిర్వహణలో భాగంగా ఈ ఆర్జిత కళ్యాణోత్సవం అయితేనేమి, ఆర్జిత బ్రహ్మోత్సవము, ఊంజల్ సేవ ఇత్యాది కార్యక్రమాలు రద్దు చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా స్వామివారి ఆలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, ముఖ్యంగా ఏడాదంతా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా స్వామివారి దర్శనానికి వచ్చే వాళ్ళ భక్తుల వల్ల కానీ, సిబ్బంది వల్ల కానీ ఎటువంటి ఇది జరగకుండా పూర్తిగా స్వామివారికి జరిపించేది ఈ పవిత్రోత్సవాలు అని చెప్పేసి స్వామివారి తెలిపిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ రామకృష్ణతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుమల నుండి.